వెల్కమ్ బ్యాక్. మీడియా పాయింట్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే బాండా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒప్పుకొని వచ్చి మళ్ళా ఈ రోజున పట్టుబట్టి సభని జరగకుండా చేసినటువంటి అసమర్థ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రతిపక్ష నాయకుడికి సరైన శాసనసభ జరగటంలో అవగాహన లేకపోవడం వల్ల ప్రతి సమావేశాల్లో కూడా ఇదే సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. ఇవాళ గతంలో జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో అందరం కూడా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ అందరం కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదట శాసనసభలో క్వశ్చన్ అవర్ ఏదైతే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల మీద అటు ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలు ఇచ్చారు, ఇటు అధికార పార్టీ సభ్యులు కూడా తమ నియోజకవర్గాలు రాష్ట్ర సమస్యల మీద క్వశ్చన్ అవర్లో ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అవర్ని ఒప్పుకొని మళ్ళా ఈ రోజున అడ్జర్న్మెంట్ మోషన్ అని స్పెషల్ స్టేటస్ మీద పట్టుబడతాం అనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఎస్సీ సమావేశంలో ఒకటి మాట్లాడుతూ ఉంది, సభలో ఒక పని చేస్తూ ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ప్రత్యేక హోదా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. గల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎంతసేపు కూడా రాజకీయ ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని మరొకసారి స్పష్టమైంది. వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాల నుంచి ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం కూడా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగాలంటే స్పెషల్ స్టేటస్ అనేది ప్రధానమైనటువంటి అంశము. 5 కోట్ల మంది ప్రజలకి అత్యున్నత వేదిక అయినటువంటి ఈ శాసనసభలో 2 సార్లు తీర్మానం చేశాం. అనేక సార్లు ఢిల్లీ వెళ్లి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టిలో కూడా, కేంద్ర మంత్రుల దృష్టిలో కూడా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మొట్టమొదటి అంశం స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ కావాలి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్యాకేజీ కావాలి, విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని కూడా అమలు చేయాలని పోరాడుతూ ఉంది ఒక్క తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీ వెళ్ళి అడగాల్సిన వాళ్ళని ప్రధానమంత్రి ఒక మాట మాట్లాడడం, ప్రధానమంత్రిని కలవడం, అక్కడికి వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శిస్తారు. అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం ఇష్టం లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అడ్డుకోవాలి, అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏ విధంగా అడ్డుకోవాలి, పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా అడ్డుకోవాలి, రైల్వే జోన్ ఏ విధంగా అడ్డుకోవాలనే ఉన్నటువంటి శ్రద్ధ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏ నాయకుడు కూడా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా మా పార్లమెంట్ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, మా మంత్రులు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, మిత్ర బంధాలు మాకు ముఖ్యం కాదు అని అన్నిటికన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఈ ప్రత్యేక హోదా మీద 2 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ. అది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతా ఉంది. రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ కోల్పోతా ఉన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చారు, ఇవాళ దాదాపుతో ఇంకా మేము కనుమరుగైపోతామని ఒక అభిప్రాయంతో ఈ రోజున మళ్ళా స్పెషల్ స్టేటస్ అంశాన్ని తీసుకొని వచ్చి అడ్జర్న్మెంట్ మోషన్ ని
తీసుకొని వచ్చి క్వశ్చన్ ఎవరు అడ్డుకున్నాడు? మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రత్యేక హోదా మీద పూర్తి స్థాయిలో చర్చించడానికి మీకెంత సమయం కావాలంటే అంత సమయం. రైట్. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాడుతోంది తెలుగుదేశమే అని ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి దీని మీద చిత్తశుద్ధి లేదు. అక్కడో మాట ఎక్కడో మాట మాట్లాడుతున్నారు. బీఏసీలో ఒప్పుకున్న దానికి సభలో వాళ్ళు బిహేవ్ చేసేదానికి ఎక్కడ పొంతన లేదని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు.